హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను గుడిసెల టెంపుల్ చూపెడుతున్నాను. గుడి మొత్తము ఇది ఎంట్రెన్స్ అన్నమాట. ఇదంతా స్వామి వాళ్ళదేనంట ల్యాండ్. మొత్తం మొక్కజొన్న వేసారు. కంకి మంచిగా వచ్చింది పంట. ఇదంతా భక్తులు ఉండడానికి సెటర్లు ఇవి. మొత్తం చెట్లే ఉంటాయి చుట్టూ. అన్ని పెద్ద పెద్ద సపోట చెట్లు, మామిడి చెట్లు, చుప్ప చెట్లు అన్నీ ఉంటాయి. ఎంట్రెన్స్ మొత్తం రేకుల షెడ్ వేసారు. భక్తులకి వర్షం అది ఏం పడకుండా. పక్కన కూడా మళ్ళీ మొక్కజొన్న వేసారు. అందులోనే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ప్లేస్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి. కొబ్బరి చెట్లు వేసారు, ఎంత పెద్దగా ఉన్నాయి. ప్రతి పంట అసలు అక్కడ ఏ చెట్టు పెట్టినా కానీ మస్తు పాతగా వస్తాయట. ఏదైనా మంచిగా ఉంటాయి చెట్లు అక్కడ. మొత్తం పండ్ల తోటలు అవే ఉంటాయి ఎక్కువ. ఇది బావి. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. ఇది మల్లన్న స్వామి గుడి, మల్లికార్జున స్వామి గుడి. ఇది ఇంకోసం కూడా ఇది కొత్తగా కట్టిన గుడి. ఇక్కడ ఇవన్నీ భక్తులు వాళ్ళ కోరికలు కోరుకొని కట్టిన ముడుపులు అవన్నీ చెట్టుకు కట్టేసారు. చెట్టుకు బాగా ఆగడం లేదు. ఒక 2-3 చెట్లకు అట్లనే కడతారు. భక్తులు ఏమున్నా కానీ కోరుకొని నమ్ముతారు. ఇక బాగా అక్కడికి పోతే ఏదైనా కానీ మంచి జరుగుతుందని. ఇదంతా ల్యాండ్ మొత్తం బాగా ఫ్రీ ప్లేస్ ఉంటుంది. అసలు ఇబ్బంది అనేది ఉండదు భక్తులకి. ఈ చెట్టు ఇక్కడ కూడా స్వామి పూజ ఏమంటే అక్కడ అది దారం చుట్టి అది మొత్తం బయట కలర్ అయిపోయింది. అక్కడ చూసిరా చెట్టు వంగిపోతుంది మొత్తం. ఇది గుడి వెనకాల గుడి మొత్తం. మేము వెళ్ళాము. ఇది ఇక్కడ పుట్ట నాగన్న స్వామి ఉంటాడు. ఈ పుట్ట పెద్ద పుట్ట ఉంటుంది. అందులో అయితే పుట్ట కోసం సపరేట్గా ఇట్లా గుడి లాంటిది కట్టారు. గుడి కట్టారు దానికి. అది భక్తులు ఉండడానికి. అక్కడ కూడా రేకుల షెడ్ వేసారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా అక్కడ నిద్రకు వచ్చిన వాళ్ళు అక్కడ వంట వేసుకొని తింటారు. ఇది ఆంజనేయ స్వామి గుడి. చూసిరా మస్తు పెద్దగా ఉంటుంది రేకుల షెడ్ అయితే. మంచిగా కొంతమంది నిద్రలకు బాగా మంది పోతారట. అక్కడ వంట వేసుకొని తింటారట. అందుకోసమని అక్కడ ప్లేస్ కోళ్ళు కూడా ఉన్నాయి అందులో. ఇక్కడ ఈ చెట్టు చుట్టూ ఏమైనా శని పూజలు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ చేయమంటారు. ఇక్కడ కూడా కట్టారు భక్తులు అన్నీ. మొత్తం కొబ్బరికాయలు ముడుపులు కట్టారు బాగా. ఇక ఆ చెట్టు కాడ కూడా పూజ చేస్తారు. ఇది ధ్వజస్తంభం ఎంట్రెన్స్. ప్లేస్ మాత్రం మనకు మనసుకి అక్కడికి అయినామంటే మన బాధ అంతా మర్చిపోయే విధంగా ఉంటుంది. అంత మంచిగా ఉంటుంది ప్లేస్. ఇది పక్కన ఇది ఎంట్రెన్స్. ధ్వజస్తంభం నుంచి మొత్తం చెట్టు అంతా కవర్ చేసిన చూపెట్టాలని. నేను ఎప్పుడు వెళ్తా చూడని వాళ్ళు కూడా ఉంటారని చూడాలని వీడియో తీసిన. మా వాళ్ళ కోసమని అందరి కోసమని తీసిన. మాకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే అక్కడికి వెళ్తామట. అందుకనే తీసిన వీడియో ఉండిపోతుందని. ఇది ధ్వజస్తంభం ఎంట్రెన్స్. అక్కడికి వెళ్ళినాక మనసు మాత్రం బాగా ప్రశాంతంగా ఉంటుంది. భక్తులు బాగా నమ్ముతారు. ఏ ఆపద ఉన్నా కానీ పోతుంది, తగ్గిపోతుంది అని చెప్పి బాగా మంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మంది లేరు, స్వామి వెళ్ళిపోయిండు లోపలికి. మేము వెళ్ళినాం. ఇక మా తర్వాత వేరే వాళ్ళు వచ్చిర్రు. నందీశ్వరుడు ఈ చెవులో చెప్తే కోరిక ఏదైనా నంది శివునికి వినిపిస్తుందట. అందుకని ఇక్కడ చెవులో చెప్తారు భక్తులందరూ. ఇది టెంపుల్ మొత్తము ప్లేసు. లైన్లో ఉంటారు భక్తులు అందరూ. ఇప్పుడే వస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళిపోయారట మేము వెళ్ళేసరికి. మేము సెకండ్ సారికి వెళ్ళినాం. ఇది జన్నారం కలమడుగు దాటి కలమడుగు నుంచి లోపలికి వెళ్ళాలి వేరే ఊరికి. గొడిసిరాలు ఊరి పేరే. అక్కడ వెలిసిండు స్వామి. ఇండ్లు ఏముండే పక్కన. ఈ లైన్లో నిల్చుంటారు అందరు. ఇక స్వామి వచ్చిండు చెప్తున్నారు ఒకరికి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. ఇక సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకుంటలేరు. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మధ్యలో వీడియో లేక వ్యూస్ కూడా ఏం వస్తలేవు సరిగా. సపోర్ట్ మై ఛానల్. ఇట్లాంటి మంచి వీడియోలు చేయాలని నేనేం ఎక్కువ ఈ మధ్యలో పిల్లల వీడియోలు కూడా చేయడం లేదు. ఏదన్నా చేస్తే వీడియోలో అది ఏదైనా మనం చూపెట్టాలనే ఉద్దేశంతో చేయట్లేదు.